సజీవ్ సజీవ్ ఫస్ట్ నాకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు తెలిసిన స్టోరీ ఎందుకు చెప్తున్నాడు నాకు అనుకున్నా. బట్ కానీ సజీవ్ ఈజ్ అ వెరీ వెరీ డెడికేటెడ్ డైరెక్టర్. అంటే ఇప్పుడు స్టోరీ ఓకే, మనం రీమేక్ చేస్తున్నాము, సిమిలారిటీస్ ఉంటాయి, బట్ ఆ వరల్డ్ అన్నది మొత్తం క్రియేట్ చేసింది, ఆథెంటిసిటీ కానివ్వండి, ఆ రూటెడ్నెస్ కానివ్వండి, మొత్తం సజీవ్ వల్లే అది సాధ్యమైంది. సజీవ్ అండ్ నందు 35 లాంటి ఒక మంచి సినిమా తీసి ఈ సినిమాలో మాకు డైలాగ్స్ అన్ని నందు రాశారు. అందుకే ఈ సినిమాలో మీరు ఏ క్యారెక్టర్ చూసినా, ఏ సిచ్యువేషన్, ఏ సీన్ చూసినా సరే మీరు మీ ఇంట్లో అలాంటి సీన్ ముందు జరిగే ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ అయ్యే ఉంటుంది. సో అంత రిలేటెడ్ ఉంటుంది. సో చాలా మొండోడు సజీవ్, బట్ చాలా తిట్టుకున్నాం షూట్లో కూడా. కానీ అవుట్పుట్ చూశాక ఓకే, మొండిగా ఉండడం మంచిదే, మెటఫర్ అని చంపాడు షూట్ అంతా. అంటే ఎప్పటి నుంచో వర్క్ చేయాలని ఉండింది ఆయన డైరెక్షన్లో, బట్ ఆయన ఎలా యాక్టింగ్ చేస్తారనేది ముందు చూసాం, కానీ నేను ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే యాస రావడం అనేది చాలా చాలా కష్టం. ఆయన చాలా ప్రిపేర్ అయ్యి అంబటి ఓంకార్ నాయుడుని లైవ్లోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినప్పుడు ఆ యాస అంతా చాలామంది చెప్తున్నారు చాలా బాగుంది, చాలా ఉంది అంటే ఆయన పెట్టిన ఎఫర్ట్ అట్లా ఉంది. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ తరుణ్, అండ్ ఐ హోప్ మీ డైరెక్షన్లో కూడా నేను వర్క్ చేస్తాను అనుకుంటున్నా. ఏమో అంట. ఓకే. అబ్బాయి అయితే అంటే ఆయన ఎప్పుడు అబ్బాయిలే కాస్ట్ చేస్తారా? బాయ్స్ క్లబ్బా? ఓకే, ఐఎమ్ ఆల్సో బాయ్. యాక్చువల్లీ సినిమా చూస్తే తెలుస్తుంది. దెబ్బలు బాగా ఎవరికి పడ్డాయో, ఎవరికి అంటే మీకు చూస్తే తెలుస్తుంది. ఆ ఉక్రోషం అంతా కూడా మీకు చూసినప్పుడు అరే షిట్, నేను ఇలా ఉండాల్సింది కదా అని అనిపిస్తుంది అమ్మాయిలకు చూసినప్పుడు. అండ్ అందరు కపుల్స్ కూడా బాగా రిలేట్ అవుతారు ఈ స్టోరీ. ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, హ్యాపీగా నవ్వుకోవచ్చు. థియేటర్స్కి వెళ్ళి Jan 30th తప్పకుండా చూడండి. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకేమన్నా మర్చిపోయానా? థ్యాంక్ యూ టు అనకొండా అని ఒకటి మా బతుకులు చాలా సేవ్ చేసింది రాజమండ్రిలో. అది ఒక ఏసీ యూనిట్ అనమాట. అది లేకుంటే మేము షూటింగ్ చేసి ఉండకపోము. థ్యాంక్ యూ అనకొండా, నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి.